కోళ్లకు కూడా రక్షణ కావాలి. పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న గ్రామస్తులు. సాధారణంగా తమకు, తమ కుటుంబానికి లేదా తమ వర్గానికి రక్షణ కావాలంటూ ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లడం చూస్తూ ఉంటాం. కానీ తొలిసారిగా మా కోళ్లకు రక్షణ కావాలి అంటూ ప్రజలు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే చికెన్ అంటేనే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. అలాంటిది నాటుకోడైతే ఇక ఆగటం కష్టమే. అందుకే నాటుకోళ్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పర్లా, కాకి, నెమలి, సేతు, డేగ, పింగళ, గౌడు, బెడసకోడి వంటి విలువైన జాతులు వీటిలో ఉన్నాయి. ముఖ్యంగా బెడసకోడి ధర ఒక్కొక్కటి 5,000 రూపాయలకు పైగా ఉండటం గమనార్హం. ఈ అధిక ధరలే ఇప్పుడు దొంగల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు, కురుకుంద, వెంకటాపురం, కృష్ణాపురం, అలాగే పాములపాడు మండలం మద్దూరు, బానకచర్ల తదితర గ్రామాల్లో వరుసగా నాటుకోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు 200కు పైగా నాటుకోళ్లు మాయమయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కోళ్లే కదా అంటూ సరైన స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కో కోడి ధర 5,000 రూపాయలుగా లెక్కిస్తే దొంగతనం జరిగిన కోళ్ల విలువ దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని, దీన్ని చిన్న దొంగతనంగా చూడకూడదని యజమానులు వాపోతున్నారు. దొంగల నుంచి తమ జీవనాధారాన్ని కాపాడుకోవాలని, కోళ్లకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆ 4 గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి మీరే చెప్పండి, కోళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి.